హలో ప్రెగ్నెంట్ లేడీస్ ఓపీకి వచ్చాక అడిగే కామన్ విషయం ఏంటంటే, మేడం ఫస్ట్ 3 మంత్స్ స్కాన్ చేయించుకోవడం అంత ఇంపార్టెంటా? కొంతమంది అయితే అసలు 3 మంత్స్ ఎవరికీ చెప్పకూడదని హాస్పిటల్కే రాదు. ఓకే, అసలు ఈ స్కాన్ ఎలా చేస్తారు? అబ్డామినల్గా చేయొచ్చు, వెజైనల్గా చేయొచ్చు. అబ్డామినల్గా చేయించుకోవాలంటే ఫుల్ బ్లాడర్ ఉన్నప్పుడు మీరు చేయించుకోవాలి. లేదు వెజైనల్గా చేయించుకోవాలంటే వితౌట్ బ్లాడర్. అండ్ వెజైనల్ స్కాన్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ ఇన్ ఎర్లీ ప్రెగ్నెన్సీస్. సో అసలు ఏం కనిపిస్తుంది? ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ ఫామ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అంటే బేబీని క్యారీ చేయడానికి ఒక సంచి ఏర్పడుతుంది. దట్ వాట్ ఈస్ కాల్డ్ గెస్టేషనల్ శాక్. సో పిండం మనకి గర్భసంచిగా అతుక్కుపోయినప్పుడు అది తిరిగి ఒక సంచిలా ఏర్పడుతుంది. ఫస్ట్ అది గెస్టేషనల్ శాక్. ఇది 4 వారాల నుంచి 5 వారాల మధ్యలో ఏర్పడుతుంది. అది రౌండ్గా ఉండాలి. ఒకవేళ అది ఇర్రెగ్యులర్గా ఉన్నా, సరిగ్గా లేకపోయినా అది మంచి పిండం కాదు అన్నది అర్థం. సో 4 నుంచి 5 వారాల తర్వాత, అంటే 5 నుంచి 5.5 వారాలు ఆర్ 6 వారాల తర్వాత, సో బేబీకి మనం తినే న్యూట్రియంట్స్ కావచ్చు, లేకపోతే మంచి ఆక్సిజన్ కావచ్చు, అది జనరల్గా 4 నెలల తర్వాత అన్నది హెల్ప్ చేస్తుంది. అప్పటి వరకు యోక్ సాక్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇది 5 నుంచి 6 వారాల మధ్యలో యోక్ సాక్ అన్నది ఒకటి ఫామ్ అవుతుంది. సో ఇవి 2 ఫామ్ అవుతాయి. దీన్ని బట్టి మనం వారాలు తెలుసుకోవచ్చు. సో నెలలు తెలుస్తుంది. ఇది కొన్నిసార్లు 2 ఉండొచ్చు. 2 ఉంటే ఇది ట్విన్ గెస్టేషన్. సమ్టైమ్స్ గెస్టేషనల్ శాక్ కూడా 2 ఉండొచ్చు, విచ్ మీన్స్ ఇట్ ఈస్ అ ట్విన్ గెస్టేషన్. సో ఇది అయిపోయిన తర్వాత, అంటే 5 నుంచి 6 వారాల తర్వాత మనకి ఇక్కడ ఫీటల్ పోల్, యోక్ శాక్కి అతుక్కొని ఫీటల్ పోల్ అంటే బేబీ అన్నది ఫామ్ అవుతుందన్నమాట. 6 వారాల నుంచి 7 వారాలు, మ్యాక్సిమం 8 వారాల తర్వాత బిడ్డ హార్ట్ బీట్ మనకు తెలుస్తుంది. బేబీ యోక్ శాక్కి ఒక చిన్న కనెక్షన్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో 4 నుంచి 5 వారాల వరకు శాక్ ఇవన్నీ కనుస్తుంది అనమాట. సో దీని గురించి అందుకే మొదటి